చక్రమన్నా నమస్తే. నిన్ను చక్రం అని ఎందుకంటున్నా తెలుసా? సేమ్ చక్రం లెక్క బండిపోయే లెక్కనే ఓసారి బీఎస్పీ అంటావు, ఓసారి బీజేపీ అంటావు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నావు. ఎన్నున్నా హరీష్ రావు మీద మాట్లాడే నీ పని. బాగా మాట్లాడుతున్నావు హరీష్ రావు కారు ఓనర్ ఎవరు అని. సరే నీ మాట మీదనే అయితే సిద్దిపేటలో కూర్చుందామా లేకపోతే మా దుబ్బాకలో కూర్చుందామా, కూర్చొని మాట్లాడదాం. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎవరి కార్లలో తిరుగుతారు, ఆ కార్లకు ఓనర్ ఎవరు కూడా కారు నంబర్లు నా దగ్గర ఉన్నాయి, నువ్వే తీసుకొని వద్దు, కూర్చొని మాట్లాడదాం. ఇంకేం మాట్లాడుతూ 1200 మందిని చంపిన పేరు తప్ప నువ్వు సంపాదించింది ఏం లేదు. బలిదానాలు, విద్యార్థుల బలిదానాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ నాయకుడైన రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 1200 విద్యార్థులను బలి తీసుకున్నది సోనియా గాంధీ బలిదేవత అని. కావాలంటే వీడియో వేస్తా, నువ్వు చూడు. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు. వీరవనితలంటే బలిచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధి లేని సంసారం చేయరాదు. ఫస్ట్ మీ నాయకుడు ఏం మాట్లాడాలి, నువ్వేం మాట్లాడాలో ఫస్ట్ మీరు ఆలోచించుకోరు. ప్రిపేర్ అయ్యి హరీష్ రావు మీద మాట్లాడు.